హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్గోల రోమా. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ సండే స్పెషల్ మా ఇంట్లో అయితే నేను నల్లి ఫ్రై అయితే చేస్తున్నానండి. చివరి వరకు వీడియో చూడండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. ఈ నల్లి ఫ్రై ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. మీరైతే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్ నుండి మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి. ఇక్కడైతే నేను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను, చూపిస్తున్నాను. ఇక్కడ నేను బ్లడ్ తీసుకొని దాన్ని నీళ్ళల్లో వేసానండి. ఇలా ఒక 10 నిమిషాలు ఉంచితే బ్లడ్ అంతా ఇలా కేక్ లాగా బన్ లాగా అయిపోతుందండి. చూడటానికి భలే ఉంటుంది అనమాట. రెడ్ వెల్వెట్ కేక్ ఉంటుంది కదా, అలా ఉంటుందండి. దాన్ని పక్కన పెట్టేసి శుభ్రంగా కడిగేసుకొని ముక్కల కింద కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకొని పక్కన పెట్టేసాక మనం ఒక కడాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను నేను. ఇది ఫ్రై కాబట్టి అందులో బ్లడ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో మెంతిపొడి, పసుపు అండి. మెంతిపొడి ఖచ్చితంగా వేయాలి, మనకి మంచి టేస్ట్ వస్తుంది. అలానే సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని అవి మంచి కలర్ వచ్చేది ఫ్రై చేద్దామండి. ఇక్కడ కొంచెం మటన్ ముక్కలు చిన్న చిన్నవి తీసుకున్నానండి. అలానే మటన్లో ఉండే ఫ్యాట్ ఉంటుంది కదా, అది కూడా తీసుకున్నానండి. ఇక్కడ నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 స్పూన్ లేదా 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన ఫ్రై చేయండి మీ లో ఫ్లేమ్లో. నేను ముందుగా చూపించినట్టు మటన్ ఫ్యాట్ అండి ఇప్పుడు ఈ స్టేజ్లో వేయండి. చక్కగా ఉడికిపోతుంది అన్నమాట. మటన్ కొంచెం టైం పడుతుంది. సో మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-10 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలండి. ఇలా ఉడికిన దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేయండి. నేను ఫ్యాట్ ఎందుకు వేసానంటే మంచి టేస్ట్ ఉంటుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. కొంచెం మటన్ ముక్కలు కొంచెం ఫ్యాట్ వేసి చేస్తే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను సన్నగా కట్ చేసిన టమాటాలు కూడా వేసానండి. కొంచెం చిటికెడు పసుపు వేసాను, తక్కువైంది అనిపించింది నాకు. అది వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని కొంచెం ధనియాల పొడి అండి, 1-1.5 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేద్దామండి. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా క్యూబ్స్ కింద కట్ చేసుకున్న బ్లడ్ని అయితే ఒకసారి కడిగేసుకొని నీట్గా కడిగేసుకొని, చూసారు కదా నేను ఈ సైజులో క్యూబ్స్ కింద కట్ చేశానండి. ఈ క్యూబ్స్ కింద కట్ చేసుకున్న బ్లడ్ని కూడా వేసేసుకొని మొత్తాన్ని వేసేసుకొని ఒకసారి కలిపేద్దామండి. ఈ ప్రాసెస్ అంతా మీరు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసాం కాబట్టి అడుగంటిపోయి మాడిపోద్ది అనమాట. మాడిపోతే టేస్ట్ ఉండదండి. ఎప్పుడైనా మనము మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటే మనకు అడుగంటకుండా బాగా ఉంటుంది. ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి కొంచెం ఇక్కడే ఉప్పు చెక్ చేసుకోండి. మీకు సరిపడా ఉప్పు, కారం ఇవన్నీ చెక్ చేసుకోండి. మనకు కావాలంటే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి మీరు స్పైసీని బట్టి. నేను పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను. క్లిప్ కొంచెం మిస్ అయిందనమాట. కారంది పెప్పర్ పౌడర్ది క్లిప్ మిస్ అయిందండి. ఇక్కడ ఒకసారి మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఆ మధ్యలోనే కారం వేసానండి. కొంచెం కారం పెప్పర్ పౌడర్ వేసుకోండి, సూపర్గా ఉంటుంది. చూసారు కదా ఎంత చూడటానికే కలర్ఫుల్గా ఉందండి. మాడిపోయిందని అనుకోవద్దండి, ఆ బ్లడ్ కలరే అలా ఉంటుంది కదా. సో ఇలా ఒక 5-10 నిమిషాలు ఇట్లా ఉడికించాక లో ఫ్లేమ్లో కొత్తిమీర జల్లేసుకుంటే ఎంతో కమ్మగా రుచిగా ఉండే బ్లడ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీరైతే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఇది సైడ్ డిష్ కింద చాలా బాగుంటుందండి. లేదా రసము, ఫ్రై ఇది పెట్టుకొని తిన్నా బాగుంటుంది. చపాతీలోకి బాగుంటుంది, పుల్కాల్లోకి, నాన్స్లోకి చాలా బాగుంటుందండి. ఉట్టిగా కూడా తినేయొచ్చండి, అంత బాగుంటుంది అనమాట. ఎవరైనా ట్రై చేయకపోతే మీరు ఇలా చేసుకొని తినండి, ఖచ్చితంగా మీరు ఇష్టపడతారండి. మీరు మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారనమాట. ఖచ్చితంగా మీరైతే ఎలా కుదిరిందో చేసుకొని నాకైతే ఖచ్చితంగా మీ కమెంట్స్ని అయితే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.